2014లో ఎన్నికల కి అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన ప్రారంభించింది. కేసీఆర్ పరిపాలన ప్రారంభించారు తెలంగాణలో. అలా సాగుతా వచ్చింది. కానీ ఎప్పుడైతే ఓటుకి కోట్లు కేసొచ్చిందో, అంటే ఒక 10 మంది తలా ₹5,00,00,000 తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థి తెలుగుదేశానికి ఓటేయడానికి రెడీ అయ్యారో, అప్పుడు వ్యవహారం కాస్త మారిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని కూడా గద్దె దించేసి మేము అధికారంలోకి వస్తాం, నేనే సీఎం అవుతానంటూ రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్‌తో మాట్లాడిన మాటలు విన్న తర్వాత కేసీఆర్ ఆ కేసులో అరెస్టు, తర్వాతన చంద్రబాబు మీదన ఒత్తిడి, బాబు అక్కడి నుంచి వదిలేసేసి ఆంధ్రాకి రావడం, ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాతన తెలుగుదేశం ఎమ్మెల్యేలు అట్లాగే ఇతర పార్టీలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ లాక్కోవడం ప్రారంభించారు కేసీఆర్. ఎందుకని? తనకి అత్యవసరం ఉండేటప్పటికి 67 స్థానాలు మాత్రం ఉండేటప్పటికి 7 మాత్రం ఎక్కువ ఉండేటప్పటికి తన పని అయిపోయింది, తన దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతోంది, 10 మందిని లాగితే చాలు ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో తన మీద కుట్రలు చేస్తున్నాను భయంతో దాదాపు 15-20 మందిని చేర్చుకున్నారు. అప్పుడు ప్రజలు కూడా పట్టించుకోలేదు, హర్షించారు కూడా, కేసీఆర్కి సమర్థించారు. అందుకే 2018లో ఒక 6 నెలల ముందే ఎన్నికలకు వెళ్ళినటువంటి కేసీఆర్కి ఘనమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. సంపూర్ణ మెజార్టీ ఇచ్చారనే కంటే కూడా 2/3 మెజార్టీ ఇచ్చారు. చక్కగా కాలు మీద కాలేసుకుని కూర్చుని పరిపాలించుకోవచ్చు. కానీ గతంలో బాధితుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు బాధ పెట్టేవాడిగా తయారయ్యాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకున్నారు, మళ్ళీ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసేసుకున్నారు, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలతో సహా చేర్చేసుకున్నారు. అది రెండోసారి చేసింది కేసీఆర్ తప్పు. అదే కేసీఆర్ని వెంటాడింది, పాపమయ్యింది అనుకోవచ్చు. ప్రభుత్వం కోరడానికి కారణమైన దాంట్లో అది కూడా ఒకటి. అయితే ఆనాడు దీని పట్ల ఆవేదన వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అధికారంలోకి తెచ్చిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇటు తీసుకుని ఇంకో 10 మంది కూడా వచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసుకొచ్చారు. 39 మంది ఎమ్మెల్యేల్లో 2/3 రావాలి, అంటే దాదాపుగా 30 మంది రావాల్సి ఉంటుంది. అంతమందిని తెచ్చుకుందామని ప్రయత్నం చేశారు. కానీ 7-8 దగ్గరకు వచ్చేటప్పటికి కేసీఆర్ పట్టు బిగించడం ప్రారంభించారు. కేటీఆర్ స్ట్రాటజిక్గా అడ్డుపడేటప్పటికి ఆగిపోయింది. దాంతో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు. అయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పిటిషన్లను పట్టించుకున్నటువంటి న్యాయస్థానాలు ఈ దఫా ఏమైందో తెలియదు. కానీ వాస్తవంగా లీగల్గా అత్యంత పట్టున్నటువంటి చంద్రబాబు గారి శిష్యుడై ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వల్ల కాలేదు. చివరికి సుప్రీంకోర్టులో టైం ఇచ్చి ఖచ్చితంగా తేల్చమనేటప్పటికి మొన్న ఒక 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హులు కాదు అని తేల్చి బీఆర్ఎస్లోనే ఉన్నారని తేల్చేసుకొచ్చినటువంటి స్పీకర్ పరిస్థితి ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ తన కుమార్తెని కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా కంటెస్ట్ చేయించినటువంటి కడియం శ్రీహరి, అలాగే దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఇంకేం చెప్పుకుంటారంటే, కడియం శ్రీహరి కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ నేను కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానన్నటువంటి ఒక తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఈ అంశం మీద తాజాగా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి స్పందిస్తూ, నేనైతే ఓపెన్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పోటీ చేసి గెలిచి మళ్ళీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలనుకుంటాను. కానీ రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ఎందుకయ్యా అంటే, ఇప్పుడు ఈ 10 స్థానాలకి ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరి కండవాలు వేయించుకుని రేవంతే కండవాలు వేసి ఆ పైన అబ్బెబ్బే వాళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి ప్రజల ముందు కామెడీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కామెడీ పీస్ అయిపోయాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అలా అవుతున్నాడంటే, రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు కేసీఆర్కి. ఈ 10 చోట్ల కనుక ఉప ఎన్నికలకి సిద్ధమైతే, మేము సిద్ధంగానే ఉన్నాం, ఉప ఎన్నికలకు సిద్ధమైతే కనుక కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఓడగొట్టేస్తాడు, తద్వారా కాంగ్రెస్ పతనానికి అది తొలి అడుగవుతుందని భయపడుతున్నాడు అన్నటువంటి మాట కడియం శ్రీహరి చెప్పడం అన్నటువంటిది మీడియా హైలైట్ చేయడం ఇక్కడ కీలకమైనటువంటి అంశం. తద్వారా రేవంత్ భయపడుతున్నాడు కేసీఆర్కి అన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. దాన్నే ఇవాళ పత్రికల్లో హైలైట్ చేసుకొచ్చింది. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా వెనకాల కాంగ్రెస్ బ్యానర్ పెట్టుకుని బీఆర్ఎస్లో ఉన్నాను అని చెప్పడం రాజకీయాల్లో భాగం అంటూ కడియం శ్రీహరి ఇచ్చినటువంటి వివరణని హైలైట్ చేసుకొచ్చారనమాట.